కులాల కోసం మతాల కోసం ఒకడినొకడు చంపుకుంటున్నాడు. అసలు ఈ కులం అనేది ఉన్నదా? వాడేం చేశాడు? నువ్వేం కులంరా, నువ్వేదని బట్టలు విప్పి మరీ చూసి మరీ వాడు కాల్ చేయడం. మన పురాణాలు వేదాల్లో కూడా కావాల్సినంత దరిద్రం ఉంది. అంటే ప్రతి గ్రంథానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందులో మంచి ఉందో మనం తీసుకోవాలి. వాడు మతాన్ని అడిగి మరీ చంపడం ఏంటి అంటే ఈ లంజా కొడుకులు. సరే, ఇప్పుడు టాపిక్స్ చాలా ఉన్నాయి ఈరోజు జనరల్గా మాట్లాడడానికి, కానీ మాట్లాడాల్సిన టాపిక్ నేను మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్నటువంటి టాపిక్ ఇప్పుడు ఈ కులము, మతము, ప్రాంతము అనేది నిజంగా ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే ఈరోజు కులాల కోసం మతాల కోసం ఒకడినొకడు చంపుకుంటున్నాడు, భయంకరంగా చంపేస్తున్నారు, చూస్తున్నారు. మీకు తెలుసు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ కులం అనేది ఉన్నదా? కులం అనేది ఎట్లా పుట్టింది? ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్దగా అవుతుంది, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కాకపోతే చిన్నగా షార్ట్కట్లో చెప్తాను. ఇప్పుడు మానవుడు ఎప్పుడైతే జన్మించాడో, మానవుడు ఎప్పుడైతే భూప్రపంచం మీదకి వచ్చాడో, జనరల్గా ఆలోచించండి, ఎలా వస్తాడు? దేవుడు ఏమైనా మీరు అనుకుంటున్న దేవుడు 1000 మంది అమ్మాయిలను అబ్బాయిలను చేసి ఒక గంపలో వేసి కిందికి పోసాడా? లేకపోతే ఇంకా ఏమన్నా అందరిని ఒకేసారి తోసేసాడా భూమిపైకి? ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది? అలాగేమన్నా వచ్చారని అనిపిస్తుందా? అలా రారు కదా. ఒక మనిషి రావాలంటే ఏం కావాలి? ఒక ఆడజీవి, మగజీవి కావాలి. సో ఒక ఆడ ఒక మగ కనుక ఉంటే మూడో వ్యక్తి వస్తాడు. సో ముందుగా సృష్టి జరిగినప్పుడు ఉదాహరణకి ఒక ఆడ ఒక మగ, ఉదాహరణ కాదు, నిజం కూడా అంతే ఉంటుంది, ఛాన్సే లేదు అందులో. ఎందుకంటే దట్ ఈజ్ ద సైంటిఫికల్ థింగ్. ఓకే, మాయా, అద్భుతము, దేవుడు ఇవన్నీ ఊహాత్మకమే, వీటికి ఏం ప్రూవెన్స్ లేదు. కానీ సైన్స్కి ప్రూవెన్స్ ఉంటుంది. సైన్స్ అంటే సైన్సే. సో ఒక ఆడ ఒక మగ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలయిక వల్ల మూడో వ్యక్తి పుడతాడు. ఓకే, మళ్ళీ ఇది కామనే కదా, భార్యాభర్తలు అన్నప్పుడు వాళ్ళు సంసారిక జీవితంలో ఉంటారు. అట్లా వాళ్ళకు 2 3 పిల్లలు, 5 మంది. ఇప్పుడంటే మనకు ఒక పద్ధతి ఉంది, కానీ అప్పట్లో ఏం లేదు కదా, వాళ్ళకి అంత జ్ఞానం కూడా లేదు, పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒకరు 2 ఉన్నప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలే పుట్టి ఎక్కువ ఫ్యామిలీ అయిపోయినప్పుడు ఒక 50 మంది అయినారనుకోండి, ఒక 50 మెంబర్స్ అయినారనుకోండి, మీకు తెలుసు ఈరోజు ఒక ఫ్యామిలీలో 2 3 ఉంటేనే ఒకరికి పడదు. ఉందాం వాస్తవం, నా మాట వేరంట, నీ మాట వేరంటాడు, వీడి మాట వేరంట, పడదు. అలాంటిది ఒక 50 మంది, ఒక 50 మెంబర్స్ కలిసి ఎట్లా ఉంటారు? ఉండలేరు కదా. కాబట్టి అట్లాగా గొడవలు వచ్చి ఒక 4 5 ఒక గ్రూప్ లాగా వెళ్ళిపోవటం, ఇంకో 4 5 ఇంకో గ్రూప్ లాగా వెళ్ళిపోవటం, ఇట్లా డివైడ్ అయిపోతుంది. అయితే ఈ డివైడ్ అయిన గ్రూపుల్లో ఏ గ్రూపు వాడు ఏం పని చేస్తాడు దాన్ని బట్టి కులం వచ్చేసింది. ఉదాహరణకి ఒక గ్రూప్ వాళ్ళు ఏం చేశారు? వ్యాపారం చేశారనుకోండి, వాళ్ళకి షెట్టీలు, కోమట్లు అని ఇచ్చేశారు. ఇంకో గ్రూప్ వాడు ఏం చేశాడు? పూజలు చేశాడు అనుకోండి, పూజలు మంత్రాలు అవన్నీ చేశాడు, వాడికి మామూలుగా అయ్యగారు, పూజారి అని. అయితే బ్రాహ్మణ్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని అర్థం, అంతేగాని పూజలు చేసే పూజారి బ్రాహ్మణ్ అనబడదు. అంటే బాపనోళ్ళు అంటారు వాళ్ళని, కానీ వాళ్ళు బ్రాహ్మణేనే అనుకుంటారు. సరే, అది వాళ్ళకు వదిలేస్తాను, నేను ఎవరి గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ విషయం అది, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. సరే, ఇక బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి అది పక్కన పెట్టుకుందాం, తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు వీడేమో వ్యాపారం చేస్తే వీడికి కోమట్లు అన్నాడు, వాడు పూజలు చేస్తే వాళ్ళను బ్రాహ్మణ్స్ అన్ను నేను, ఎందుకంటే నేను చెప్పాను కదా, అయ్యగారు పూజారులు అన్నారు. సరే, వీళ్ళు ఇలా అయిపోయారు. ఇంకోదేదో పని చేశాడు అనుకోండి, వడ్రంగి పని చేశాడు అనుకోండి, వడ్రంగి అన్నారు. ఇట్లాగేమైపోయింది? గ్రూప్ సైడింగ్, అంటే ఒక ఫ్యామిలీలోనే విడిపోయారు. సరే, తర్వాత ఏమైంది? వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా మళ్ళీ. అప్పుడు అలాంటివి ఏమీ లేవు మనకి ఇప్పుడు ఉన్న కొన్ని రూల్స్. అప్పుడు వాళ్ళకు జ్ఞానమే లేదు, జ్ఞానం అనేది తర్వాత వచ్చింది.
మళ్ళీ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మళ్ళీ ఏమైంది 50 కాస్త ఒక 200 అయిందనుకోండి. 100 మంది విడిపోవడము అట్లాగా గ్రూపులుగా కొన్ని గ్రూపులుగా విడిపోయి ఎవడెవడు ఏ పనైతే చేశాడో వాడికి ఆ కులం ఇచ్చారు. అలాగే కుల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన వ్యవస్థలో ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక లీడర్ ఉంటాడు కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారంటే వాడిలో ఒక్కడి మాట ఒక్కడు కొంచెం గట్టిగా ఉంటాడు, వాని మాట అందరు వింటారు. సో అట్లాగే ఇంకోడు గట్టిగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి గొడవలు వస్తాయి కదా. కాబట్టి ఇట్లా ఈ లీడర్స్ అనే విధవల మధ్యలో వచ్చేసి కులాలకి ఇంకా కొంచెం రంగులు పెట్టడం స్టార్ట్ చేశారనమాట. అట్లా మీ కులం అది, మా కులం ఇది అని ఇట్లా 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 100, 10,000, లక్షలు, కోట్లు. ఇవాళ ఇంత జనాభా ఉందంటే మనం అందరం కూడా ఏదో ఒక బంధంతోనే ఉంటాం ప్రతివాడితో. అంటే నేను ఈ కులము, నువ్వు శూద్రుడు అంటే చెప్పుతోటి కొట్టండి ఎవడన్నా. ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. మనిషి అంటేనే పరమాత్మ, ఇంకా అంతకుమించి గొప్ప ఇంకేమీ లేదు. అయితే ఇక చూడండి, ఇలాగా కులాలు అనేవి వచ్చేసాయి. కులాలు అనేవి వచ్చిన తర్వాత ఇక ఎక్కువ కులాలు తక్కువ కులాలు ఏమైనా తూకం ఉంటుందా? ఎక్కువ కులాలు తక్కువ కులాలు ఉంటాయా ఎక్కడన్నా? వాడు ఏం పని చేశాడు ఆ పనిని బట్టే వాని కులం వచ్చింది. అయితే ఇప్పుడు లేబర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఊరికే వాని పిల్లలు, వాని సంసారం, వాని వాళ్ళంతా లేబరే అయిపోతారు. వాడు అభివృద్ధి కాడు. కాబట్టి వేరే వాడు ఇంకోదో పని చేశాడు, వాడు కొంచెం అభివృద్ధి అవుతాడు. అయితే అభివృద్ధి అయిన వాళ్ళకి ఎస్సీ, ఓసీ అని, బీసీ అని ఇట్లా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీలని ఇట్లా కేటగిరీ చేశారు. సరే, మొత్తానికి ఇదంతా ఒక దరిద్ర వ్యవస్థ. ఎందుకంటే ఆ దరిద్ర వ్యవస్థ వల్ల ఇవాళ ఏం జరుగుతుందంటే మనిషి కులం, మతం అడిగి మరీ చంపేయటం జరుగుతుంది. చూశారు కదా, మొన్నే కదా జరిగింది. వాడు ఏం చేశాడు, నువ్వేం కులం రా, నువ్వేదని బట్టలు విప్పి మరీ చూసి మరీ వాడు కాల్ చేయటం చేశారు. అంటే ఇట్లాంటి నీచపు గుండా కొడుకులు ఈరోజు పిచ్చిగా తిడతాను. ఇలాంటి నా కొడుకుల్ని మనం ఏం చేయాలి? రక్తం ఉడికిపోతుంది, అక్కడికక్కడ మర్డర్ చేసి పీసెస్ కింద చేయాలనిపిస్తుంది. కానీ మనం అలా చేయలేం కదా, మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా. ఎందుకంటే నేను చెప్పాను కదా, మన భావాలు ఎట్లెట్లున్నాయో కులాలు అట్లట్లు అయిపోయినాయి. ఇక తర్వాత ఏమైపోయింది, అసలు మీ దేవుడే వేరు, మా దేవుడే వేరు అని వచ్చి మొత్తం రిలీజనే ఒక డిఫరెంట్ అయిపోయింది. అంటే ఏంటి, హిందువులు అంటే ఒక దేవుణ్ణి కొలవాలి, ముస్లింలు అంటే ఇంకో దేవుణ్ణి కొలవాలి, క్రిస్టియన్స్ అంటే ఇంకో దేవుళ్ళు, జైనులు అంటే ఇంకొక దేవుడు, బుద్ధిజం అంటే బుద్ధున్నే కొలవాలి. ఇలాగా చూడండి మళ్ళీ కేటగిరీస్ వచ్చేసాయి. అంటే ఇప్పుడేమైంది, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఇది ఇంకా భయంకరం. అంతే కదా, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నా దేవుడిని నువ్వు నమ్మకపోతే నేను చంపేస్తా. ఇలా ఉంటుందా ఎక్కడైనా? అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఏ ఎదవకు తెలియదు. ఈ ముస్లిం వేదవులకు తెలియదు, మన హిందూ వేదవులకు తెలియదు, ఏమంటారు క్రిస్టియన్ వాళ్ళు ఎవ్వరికి తెలియదండి. ఏమంటే వాడి ఊహలో వాడికి గ్రంథాలు, సరే గ్రంథాలు, పురాణాలు, వాళ్ళకి ఖురాన్ ఉన్నది, మనకు భగవద్గీత ఉన్నది, వాళ్ళకి బైబిల్ ఉన్నది. ఎవడు రాశాడండి ఇది? ఎవడు రాశాడు? నీలాంటి నాలాంటి మనిషే కదా రాసింది. ఇప్పుడు నా మీద కూడా బుక్స్ రాశారు, నా మీద ప్రేమ కొద్దీ నేను చేసే పనులు రాశారు. నా మీద ద్వేషం ఉన్నప్పుడు ద్వేషం కోసం తప్పు రాస్తాడు వాడు. గతించిన తర్వాత ఆ బుక్ చదివినోడు ఆ తప్పు నిజమనే అనుకుంటాడు కదా. కాబట్టి రాసిన గ్రంథాలు అందరివి దరిద్రాలే, నేను ఒక్కటి గురించి చెప్పట్లేదు. మన పురాణాలు, వేదాల్లో కూడా కావాల్సినంత దరిద్రం ఉంది. వాళ్ళ ఖురాను వాటి దాంట్లో కూడా దరిద్రమే ఉంది, బైబిల్లో కూడా దరిద్రమే ఉంది. అంటే అంత దరిద్రం కాదు, కొన్ని విషయాలు దరిద్రం ఉన్నాయి. దరిద్రాన్ని వదిలిపెట్టి మంచిని మాత్రం మనం తీసుకోవాలి. అంటే ప్రతి గ్రంథానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అందులో మంచి ఉందో మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటివి. వాళ్ళు రాసినవి అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి, అప్పుడు మనిషి జీవించి వాడి బుర్రకి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టే వాడు రాశాడు. కానీ అప్పటికి ఇప్పటికి చూస్తే ఎంత తేడా ఉంది. మనం ఒకటేసారి స్కై మీద ఉన్నాం, వాడు భూలోకంలో ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఒక మొబైల్తో నువ్వు యూఎస్ మాట్లాడుతావు, మొహం చూసి కూడా మాట్లాడచ్చు. అప్పుడు అంత ఛాన్స్ ఉందా? అసలు లేదు. విమానాలు ఎక్కి నువ్వు 1 గంటలో యూఎస్ పోతావు, అప్పుడు ఛాన్స్ ఉందా? లేదు. ఎడ్ల బండ్లు ఉంటే ఎక్కువ, అంతే కదా. కానీ అప్పటి దాన్నే గొప్ప, ఇప్పటిది కాదని దాన్నే పట్టుకొని, పాత పురాణాన్ని, పాత పుచ్చులు పట్టుకొని ఊగిసలాడే వాళ్ళే చాలామంది ఇవాళ రేపు సత్సంగులని అదే పాత పురాణాన్ని తోడుతూ ఉంటారు టీవీల్లో. దానంత దరిద్రం లేదు. మంచిది తీసుకోండి, అందులో ఉన్న చెడ్డు అవసరం లేదు. ప్రతి వేదంలో చెప్పినవి కూడా ప్రతి దాంట్లో మీరు లోపలికి వెళ్ళి చూస్తే చాలా అన్డైజెస్టబుల్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అంటే సైన్స్కి అందవు, ఊహకు కూడా అందవు, అంత పిచ్చిగా ఉంటాయి.
కాబట్టి మనం వాటిని అట్లాంటి పాయింట్స్ని అవసరం లేదు, మంచి పాయింట్స్ని తీసుకోండి. జగమే మాయ అనేది మనం మొత్తం వేదాలు చూసినప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. అబ్సల్యూట్గా తీసుకోండి దాన్ని, ఎందుకంటే జగం మాయనే, ఇది నిజం కాదు. అలాంటి నిజాలను తీసుకోండి. కానీ కొన్ని అబద్ధాలు పురాణాల్లో కనుక కొన్ని కొన్ని అవి నేను పేర్లు ఎత్తి ఒక్కొక్క దానిలోకి రాను, ఎందుకంటే చెత్త చాలా ఉంది. వాళ్ళ దాంట్లో కూడా చెత్త ఉంది, వీని దాంట్లో కూడా చెత్త ఉంది. అంటే మనిషికి ఎవ్వడికి నిజంగా ఏమి తెలియదు. వాడి బుర్రలో ఉన్నది వాడు రాసుకున్నాడు. అది నమ్మితేనే నీకు మనుగడ, లేకపోతే లేదు. కొన్ని మతాలలో, మన హిందూ మతంలో ఏంది, ఫ్రీడమ్ ఉంది మన మతంలో. అంటే మనం మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, వినొచ్చు. 10 దేవుళ్ళకు మన ఇష్టం వచ్చిన దేవుడిని మనం మొక్కుకోవచ్చు. ఎవరికి వానికి ఫ్రీడమ్ ఉంది. నా దేవుడు అంటే నా దేవుడే, నీ దేవుడు అంటే నీ దేవుడే. ఇప్పుడు నేను శివుడు అంటే నువ్వు రాముడు అనొచ్చు, ఆయన లక్ష్మణుడు అనొచ్చు, ఆయన ఇంకోటి అనొచ్చు. మనకు ఫ్రీడమ్ ఉన్నది. కానీ కొన్ని మతాల్లో ఫ్రీడమ్ లేదు. వాడు ఒకటి అన్నాడంటే దాన్నే వాడు నమ్మాలి. అరే అది కాదురా అన్న వాడు వినడు. పైనున్నోడు మూర్ఖుడు ఉంటాడు. నువ్వు నమ్ముతావా, నమ్మకపోతే నేను చంపేస్తా అంటాడు. వీడేం చేస్తాడు, వాడి గ్రంథాల్లోనే రాసుకున్నాడు వాడు. ఎవడైతే నమ్మడో వాడిని చంపేయండి అని. అప్పుడు వాడు ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు మొన్న జరిగింది, 4 రోజుల క్రితం ఏం జరిగింది, వాడు మతాన్ని అడిగి మరీ చంపడం ఏంది. అంటే ఈ లంజా కొడుకులు, ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏదో గురువు అయితే ఏంటి బూతులు మాట్లాడతాడు. గురువు ఏం చేస్తున్నాడు, మనసులోకి వచ్చి మనసునే తీస్తున్నాడు. ఇలాంటి గురువు కూడా ఉన్నాడా ఇక్కడ మన ఇండియాలో? ఉన్నాడా? ఇంకెక్కడ ఉన్నాడా? లేడు. నేను అన్నిటికీ ఫ్రీనే ఇప్పుడు మనసులో వచ్చిందని ఎందుకు ఆపాలి? ఇప్పుడు వాడు బట్టలు ఇప్పి చూసి నీవు హిందువా అని చెప్పాడు, వాడు కొట్టినప్పుడు ఆయనను భగవంతుడు అందునా, ఇంకేమందును? అంటే ఇక్కడ అట్లా అని చెప్పి అందరూ ముస్లిమ్స్ అంతా దొంగలు అని నేను అనట్లేదు. అంటే మన భావజాలం తప్పు అంటున్నా. మన భావజాలం తప్పు. నీ దేవుడైతే నీకు నచ్చితే నువ్వు పూజ చేసుకోవా, పూజ చేసుకో. వీడి దేవుడైతే వీడు పూజ చేసుకుంటాడు, వాడి దేవుడైతే వాడు పూజ. ఎవ్వని ఇష్టం వాడిదయ్యా. ప్రపంచంలో నీ మనసు నీ ఇష్టం. అసలు ఈ దరిద్రం అంతా మనసులోనే ఉంది. అసలైంది అది నీ మనసే. అందులోనే దయ్యం ఉంది, అందులోనే దేవుడు, అందులోనే అల్లా ఉన్నాడు, అందులోనే రాముడు ఉన్నాడు, అందులోనే కృష్ణుడు ఉన్నాడు, అందులోనే జీసస్ ఉన్నాడు, అందులోనే బుద్ధుడు ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనిషి నీచపు వ్యవస్థ, నీచపు థింకింగ్ అన్నమాట. ఎదుటివాడిని డామినేట్ చేసి ఏదో రకంగా మనం సంపాదించాలి. మనిషి టార్గెట్ ఏంది, పుట్టిన నుంచి చచ్చేంత వరకు రేపేమవుతుంది, ఏం చేసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఇలా. అరే చస్తావురా దరిద్రుడా నువ్వు అన్నా వాడు వినడు. వాడి ఇంట్లో చచ్చినా కొన్ని రోజులు బాధపడి మళ్ళీ వాడు చచ్చి నేను చావని అనుకుంటాడు. సో ఇట్లాగా ఏంటంటే మనిషి చేసే ఈ మనిషి యొక్క జెలస్ వల్ల స్టార్ట్ అయినటువంటి విషయాలు. సరే, ఈరోజు ఈ కులాలు మతాలు ప్రాంతాలు ఎక్కడి దాకా వచ్చినాయి అంటే, అయితే ఈ మనిషి అనేవాడు ఈ జెలస్ వల్ల, కుట్ర వల్ల, కుతంత్రం వల్ల, ఆశ వల్ల, ఆశలోనే గల పుట్టిన ఇవన్నీ. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఎట్లా పుట్టారు, 2, 3, 4 అట్లాగే అవుతారు. ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఈ పనికిమాలిన గ్రంథాలు ఏవి చదవద్దు, బుర్ర పెట్టండి కొంచెం. నిజంగా అట్లే వస్తాడు కదా. కథల్లో ఉంటాయి ఏమో, ఇట్లా ముండలు కట్టి ఇట్లా పెడితే 100 మంది పుట్టిరట అప్పుడే. అరే ఎట్లా పుట్టిర్రా భయ్, నాకు అర్థం కాదు. అంతేనా లేదా? ఎట్లా పుడతారు? వాడేదో అంటాడు, ఇక వాడిదేదో ఉంటుంది కథ, అది ఇంకో కథ. ఇక అది ఎందుకు నేను నోటితో మళ్ళీ నేను అనడం. దేవుని పుత్రులు అంటారు, ఏమేమో అంటారు. ఇవన్నీ మనవేనయ్యా. నిజంగా దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేయమని లేదు. ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా మనం కరెక్ట్గానే స్వీకరించాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ కొన్ని కులాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం ఉన్నాం, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. హిందుత్వంలో చెప్పేది అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరితో బాగుండాలనే చెప్తారు. కానీ వాడిని చంపండి, వీని కొట్టండి, వాడిని గిల్లండి అని ఎవరు చెప్పలేరు. నాకు తెలిసి అయితే ఏ గ్రంథాల్లో కూడా ఇక్కడైతే లేదు. అందుకు మనము గ్రేట్నెస్ అనుకోవాలి. ఎందుకంటే సో చెప్పలేదు. కానీ కొన్నిట్లో ఏంటంటే, నువ్వు ఇతన్ని నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని అంటే అది చాలా తప్పు కదా. అలాంటి నీచపు పుస్తకాలు రాసుకొని మీరు వాటినే పాటిస్తూ జనాన్ని నాశనం చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్నాము, మేము ఎవరి దగ్గరికి పోము, ఎవరితో గొడవలు పెట్టుకోము, ప్రశాంతంగా మన బతికేదో మనం బతుకుతున్నాం అనుకోండి. వాడొస్తాడు, మనం ఏంటి, మన ధర్మం ప్రకారం మనం నిందించొద్దు, ఏమనొద్దు, తప్పు చేయొద్దు, ఒకటి ఏమనకుండా మన బతికేదో మనం బతకాలని మనం ఏదో ధ్యానంలో కూర్చుంటామంట. వాడు వచ్చి గన్ను పెడతాడు, నువ్వేమిటోడవరా అని అడుగుతాడు. ఏం చెప్పాలి వానికి? లేదంటే బట్టలు ఇప్తా అంటాడు. ఇక గన్ను పెట్టినప్పుడు ఎట్లుంటుందండి? గన్ను పట్టుకున్నాడంటేనే మనకు 7 ఎకరాలు తడుస్తుంది. మనం పట్టుకుంటే వాడికి తడుస్తుంది, వాడు పట్టుకుంటే మనకు తడుస్తుంది, అంతే కదా.
అయిపోయింది చూసి మావాడో కావరాని కాలుస్తా అంటే ఎట్లా? మరి అలాంటి నా కొడుకులు ఏమనాలి? ఆల్రెడీ ఒక బూతు తిట్టేశాను, దాన్ని మళ్ళీ వేసుకోండి ఇక్కడ. సో ఇలాగా స్టార్ట్ అయిపోయి చంపుకోవడాలు స్టార్ట్ అయిపోయినాక చూడండి ఎంత మూర్ఖత్వమో. ఒక కుట్ర చేసేది నా కొడుకు చేస్తాడు, ఒక్క నా కొడుకు. ఇందాక చెప్పాను కదా, ఆ మాట వేసుకోండి ఇక్కడ. నా కొడుకు చేస్తాడు. వాడు కుట్ర చేసి వాడు ఒక 10 మందిని తయారు చేసి పంపిస్తాడు. వాడు ప్లాన్ చేసేది ఒకడే. ఈ ఎదవలకు అంత తెలివి ఉండదు వీళ్ళకి. ఎదవలకు అట్లా ఉన్నోడు ఎవరన్నా ప్రొఫెసర్లు జ్ఞానవంతులు ఉంటారా? మూర్ఖులు ఎదవలు ఉంటారు. తిండికి గతి లేనివాడు ఒక్కొక్కడు 10 మందిని పందులు తీసినట్టు తీస్తే మరి అందరికీ ఎక్కడొస్తుందండి? జాబ్ దొరుకుతుందా? దొరకదు కదా. కాబట్టి వాడికి దోచింది వాడేదో దాంట్లో జాయిన్ అయిపోతాడు. సరే, అట్లాంటి వాళ్ళని తీసుకొని, కానీ వాళ్ళని తప్పు పట్టట్లేదు, మతాన్ని తప్పు పట్టట్లేదు. అందరి మతాలు సమానమే. కాకపోతే అందులో ఒకడు కుట్రదాడు ఉంటాడు. ఆ కుట్రదాడు ఏం చేస్తాడు? నలుగురిని చేసి పంపించి పోండ్రా అని వాడు ఏదో చేసి వాడు గన్తో కొట్టించాడు. అయిపోయి అది చూసినోడు ఎవడన్నా నిద్రపోతాడా? ఇంతమంది హిందువులు చూసినోడు ఎవడన్నా నిద్రపోతాడు? ఎవరికి నిద్ర రాదు. ప్రతివాడికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందిరా అని ఉంటుంది. సరే, మరి ఇలాంటి సిచ్యువేషన్ చేసింది దేవుడు ఒక్కడే కదా గెలిచాడు. సరే, దాన్ని చూసి మన గవర్నమెంట్ ఊరుకోదు కదా, మనం వీడికి ఏమన్నా చెయ్యాలి అని చెప్పి ఇట్లా ఏమైతే యుద్ధమే కదా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే చాలామంది యూట్యూబ్లో దరిద్రులు వెధవలు చెప్తున్నాను కదా, చచ్చిపోయే శవం మీద కూడా పేలాలు ఏర్పుతూనే దరిద్ర గుండా కొడుకులు ఉన్న సమాజం ఇది. ఎందుకంటే వాడికి అక్కడ పాకిస్తాన్ యుద్ధమో ఈ యుద్ధమో అని కాదు. వాని ఛానల్కి ఎంత రేటింగ్ రావాలి అనేది వాని ఇదం. వాడు ఏమేమి టైటిల్స్ పెడుతుంటాడంటే ఆడ విషయమే ఉండదు. ఆ టైటిల్స్ తమ్మునేల్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ ఉంది పాకిస్తాన్కి ఇండియాకి. ఇప్పుడు నువ్వు ఇలాంటి దరిద్రపు టైటిల్స్ పెడితే అజ్ఞానమైనోడు టైటిలే ఇది, లోపల వేరే ఉంటుందని తెలిసినోడైతే ఓకే, తెలియనోడైతే అరే వీడు ఇట్లా చేశాడా, ఇట్లా అన్నాడా అనుకుంటారు కదా. పచ్చి బూతులు, వినరానివి, చూడకూడనివి, తలచకూడనివి కొందరు నా కొడుకులు ఉన్నారు ఛానల్స్ అని చెప్పి ఇక్కడే చచ్చి వాళ్ళు ఇంకా ఇక్కడే వాళ్ళ వ్యాపకం చేసుకుంటున్నారు. వాళ్ళు పోరు కూడా. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ చేయడమే పని. కాబట్టి ఇష్టం ఉన్నట్టు టైటిల్స్ పెడతారు. ఇలా టైటిల్స్ పెట్టి చూసి మనకు ఎప్పుడే కానీ వీడియో అంతా చూడమండి. ఇలా అంటుంటే టైటిలే కనబడుతుంది. టైటిల్ చూసే మన మైండ్ ఖరాబ్ అవుతుంది. సో ఇలా టైటిల్స్ పెట్టి సెన్సిటివ్నెస్ని ఇంకా పెంచి యుద్ధమే చేశారు అనుకోండి. వాడు అంటాడు, మనం దూకి వాళ్ళందరినీ చంపేద్దాం, వీడు ఇట్లా అన్నాడు, ఓకే చంపేద్దాం, పోదాం, ఒక అనుభవం కొట్టేద్దాం మన మీద. వాడోటి కొడతాడు, సగనైపోతావు నువ్వు కూడా. అనుభవం అనేది ఎలా ఉంటుందంటే ఎవడైతే ముందు ప్రయోగించాడో వాడే కింగు అనుభవంలో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక అనుభవం వేశాను అనుకోండి, నాకెందుకండి కర్మ. ఉదాహరణకి ఎవడో ఒకడు 2 వ్యక్తుల మధ్యలో యుద్ధం జరుగుతుంది. అక్కడ ఉన్నోడు పిచ్చిబుండా కొడుకు అనుకోండి. వాడు పాకిస్తాన్ వాడు పిచ్చిబుండా కొడుకే కదా, వానికి మైండెడ్ ఉన్నది. వాడు అంతా అడ్డమైంది తిని వాని బ్రెయిన్ అంతా కిందికి పోయింది. వాడు పిచ్చోడే. వాడు ఏం చేస్తాడు? వానికి తెగింపు ఎక్కువ వరకు ఉంటుందో తెలుసా? అజ్ఞానికి ఉంటుంది తెగింపు 100%. ఇప్పుడు ఇగ్నరెన్స్ ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. ఇంటెలిజెంట్కే కష్టాలు ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా మనకు తెలియదు. ఒక భక్తుడు ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడు అనుకోని ఇక దేవుడు మొక్కేస్తే చాలు, వాని ప్రాబ్లం అంతా క్లియర్, వాడి మనసులో ఉన్నదంతా క్లియర్. దేవుడిని మొక్కిడు. ఇంటెలిజెంట్ అట్లా మొక్కలేడు దేవుణ్ణి. ఏడురా భయ్ దేవుడు, నాకు కనబడడు. అడుగుతాడు కదా, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఒక్కసారి కూడా నన్ను కనబడ్డు. ప్రపంచంలో ఇంత పాపం జరుగుతుంది, మొన్న గన్ను పెట్టి కాల్చాడు, మరి దేవుడే చెప్పాడా ఇళ్ళకు? అడగాలి కదా. మరి రైల్వే ట్రాక్ మీద పడుకుంటున్నా నేను, భగవద్గీత చదువుకుంటా, దేవుడు ఉంటే ట్రైన్ ఆపాలి కదా, ఆపలేదు కదా, మరి చచ్చిపోతున్నాం కదా. అంటే ఇంటెలిజెంట్ అనేవాడు ఎప్పుడు కూడా సైంటిఫిక్గా లాజిక్గా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తాడు కాబట్టి వాడు అంత తొందరగా కాంప్రమైజ్ కాడు. అలా ఆలోచించి, ఇప్పుడు ఒక పెద్ద తత్వం ఏముందంటే, ఎవడైతే బుద్ధి కలిగి ఆలోచించి క్వశ్చన్ అడుగుతాడో వాడిని నాస్తికుడు అన్నారు. అంటే దేవుడు అంటే వాడికి ఇష్టం లేదు అన్నట్టు. అది దానంత చెండాలం ఇంకోట్లేదు. ఎవడైతే గుడ్డిగా గొర్రెలాగా తోక ముడుచుకొని ఏం చెప్పినా ఈయన అందరికీ దగ్గర పోయి దండాలు పెట్టించుకొని దబ్బించుకొని డబ్బులు పోయి కొట్టుకున్నాడు భక్తుడు అన్నాడు. కొట్టండి చప్పట్లు.
చూడండి ఎంత అన్యాయమో ఇది, ఎంత అన్యాయం ఇది. అంటే ఎక్కడ పోతే ఏ పంతులు దేరమైనా తలను ఇట్లా గారే ఇట్లా ముగ్గేరబై అంటే ఆడ ముగ్గేసిండు, 2 నిమ్మకాయలు పోయమంటే కోసిండు, ఏటం దేరా కొయ్యి అంటే కోసిండు, మంచిగా దీన్ని మందు కొట్టరంటే కొట్టిండు. మళ్ళీ ఇంకో పంతులు వీడు సిరారా నీకు తప్పు ఉంది ఇక్కడ అని చెప్తే బాందేరికి పోయిండు. వీడు ఊరంతా తిరిగి డబ్బులన్నీ తగలబెట్టుకుంటుంటాడు. అసలు పూజారుల వ్యవస్థనే దరిద్రంగా అయింది, మీకు తెలియదు. నేను అందులో ఉండి చెప్తున్నాను, ఎంత గట్స్ కావాలి ఇలా చెప్పాలంటే. అంతే, దేవుడికి నైవేద్యాలు దేవుడికని నువ్వు అన్నీ తీసుకుపోతావు, వాడు దేవుడు తింటాడా పాడా? మొత్తం నైవేద్యాలు ఈయనింట్లోనే ఉంటాయి. ఏ పంతులు కానీ ఇంట్లో చూస్తే ఈ వాని దగ్గర ఉంటాయి. పెళ్ళి ఏంటంటే సగం పెళ్ళికి వాడు రెడీ చేసి పెట్టుకుంటాడు ఇంట్లో. వాస్తవం అది, వాళ్ళకు తెలుసు. నేను అందులోనే కదా ఉన్నాను, నేనే చెప్తున్నాను కదా. నేనైతే ఓని కొట్టేయలేదు. ఎందుకంటే మీకు ఓపెన్ ఇడ నేనైతే ఓని కొట్టేసేది ఉంటే నేను వేరేనే రకంగానే పెడుతుంటే. ఎందుకంటే నాకున్న విద్యకి నేను ఇంత చిన్నగా ఇట్లా మెయింటైన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను ఛాలెంజింగ్ టుడే, ఈరోజు కూడా వరల్డ్లో ఎవడు నా అలాగా చెప్పేటోడు లేడు, అందులో డౌటే లేదు. సో సరే, ఇది పక్కన పెడదాం. అయితే ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, ఎవడన్నా ఏం చేస్తాడంటే ఏం లేదంటే సత్సంగం పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అంటే. అరే ఇది ఇండియారా భయ్, మన డబ్బా మనమే కొట్టుకోవాలి, వేరేవాడు కొట్టాడా? ఎవడన్నా కొట్టాడు. ముఖ్యంగా మన దాంట్లో ఉన్నోడు అసలే కొట్టాడు. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నోళ్ళు అసలే కొట్టరు. ఎందుకంటే ఓయమ్మో ఈయనేమో మనిషిని చూసి మొత్తం అని పుట్టుపూర్వోత్తరాలు ఇట రాస్తున్నాడు, నేనేమో ఇన్నేళ్ళు దండలు వేసుకొని హంగామా వేసుకొని పబ్లిసిటీ వేసుకొని తిరుగుతున్నా, నేను కాషాయాలు అవి పట్టుకొని నాకేం రాదు వానికి కోపం వస్తుంది కదా. కాబట్టి అసలే అంటే వీడి అనుచరులే ఉంటారు. నేను ఆల్రెడీ మీకు చాలా సత్సంగంలో చెప్పాను ఇది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనిషి లోపల ఈర్ష్య, స్వార్థం, కులం మతం అనేంత నీచం ఇంకొకటి లేదండి. ఎవడు గొప్పవాడు కాదు, ప్రతి వాడు సమానమే. అందులో ఎవడు హై వాడని లో వాడని ఎవ్వడూ లేడండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కులం మతం లేదు. సరే నేను చెప్పాను, మీరు విన్నారు, నాలాంటి వాడు ఇంకోడోడో చెప్పాడు, ఇలా చెప్పాము. అయితే ఏమైంది? రేపు కులం మతం మారిపోయిందా ప్రపంచం? లేదు. నిలబడి చెప్పినా గట్లే ఉంటుంది, పడుకొని చెప్పినా అట్లే ఉంటుంది, తలకిందులై చెప్పినా కూడా గట్లే ఉంటుంది. అంటే మారదు, ప్రపంచం మారదు. మరి ఎందుకు మారదు గురూజీ ప్రపంచము? మరి కరెక్టే కదా మీరు చెప్తున్నది, సైంటిఫికల్గా రీజన్గా మన మైండ్కి కూడా వస్తుంది, నిజమే కదా. అంటే ఇప్పుడు చూడండి, జీవితం అంటే ఒక అలవాటు, ఇది చాలా ఇంపార్టెంట్. జీవితం అంటే కేవలం ఒక అలవాటు, అది ఏదైనా సరే అలవాటు మాత్రమే. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉన్నారండి, సరే సడన్గా మీరు ఆ ఇల్లు వదిలేసి వేరే ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే తట్టా బుట్ట కట్టుకున్నారు, పోవాలి, ఇంకా వెళ్ళారు. సరే ఆ ఇల్లు ఆ కాలనీ అంతా మీకేం నచ్చలేదు, కానీ ఇమ్మీడియట్గా వీడు ఖాళీ చేయమంటున్నాడు కదా, కాబట్టి ఏదో ఒకలే అని ఆ రూమ్లో జాయిన్ అయిపోయారు మీరు. ఫస్ట్ 2-3 డేస్ అది నచ్చదు, ఒక వారం 10 రోజులు అయినాక అది అలవాటు అయిపోతుంది. తర్వాత పర్వాలేదులే ఏమో అనుకున్నా కానీ బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, పర్లేదురా మనం ఉండొచ్చు అని అంటారు. మన వాళ్ళు మనమే అనుకుంటాం. తర్వాత 1 నెల రోజులు అయినాక అరే సూపర్ ఉన్నదన్నా, బాగుంది, అది బాగాలేకుండే ఇదే బాగుంది అంటాడు. చూసారా? ఇప్పుడు దీనికన్నా మీకు ఇష్టమైంది ఒకటి చెప్తా. మీరు రోజు సాయంత్రం అయితే చాలామంది మందు కొడతారు కదా, మంచిగా బాటిల్ ఎత్తుకుంటారు కదా, ఎత్తుకొని అంటే పేర్లు రాస్తా పిలిచి, ఎత్తుకుంటామని ఒప్పుకోండి. అయితే బాటిల్ ఎత్తుకుంటారు, మీరేమంటారు? అరే మానేయరా, ఇది మంచిది కాదురా విధవా, మానేయరా అంటే, లేదండి నేను మానలేను, 6 గంటలు కాగానే నాకు పిచ్చెక్కినట్టు అవుతుంటుంది, మైండ్ పాడవుతుంటుంది, ఏదేదో అవుతుంటుంది, నేను పోతే కానీ నాకు కుదరదు అంటాడు. అరే ఎందుకురా నీకు అట్లా అవుతుంది? లేదు గురుగారు అవుతుంది. సరే నేను మీకు చెప్తున్నా, ఎవరికైతే మందు తాగే అలవాటు ఉన్నదో వాళ్ళకి ఇదంతా నేను చెప్తున్నా. మీకు 6 గంటలకైతే అట్లా పిచ్చెక్కినట్టు అవుతుంటుంది, ఏదో కొంచెం తాగి ఏదో కొంచెం అలా ఇలా చేస్తే కానీ మీకు సంతృప్తి రాదు కదా. సరే అది కూడా ఒక అలవాటే, మీకు తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్న మెడిసిన్ యూజ్ చేయండి, నా మెడిసిన్ ఏం లేదు, మంచినీళ్ళే. ఓకే, ఇప్పుడు రోజు ఏం చేయండి, 6 గంటలకి ఇప్పుడు 10 రోజులు ఇట్లా ఏదైనా పంతం తీసుకొని చేయాలి. ఇప్పుడు అయ్యప్ప అని చెప్పి 40 రోజులు నెత్తిలో పెట్టుకొని లేని దేవుడు ఆడ పోయి ఎక్కడో జ్యోతి వెలిగించిండని ఓహో ఆహా అని పోయి లోయలబడి సస్తాం కదా, సస్తమా లేదా? చాలామంది కుంభమేళా అని పోయి ఆ మురికి నీళ్ళల్లో మునిగి సస్తాం కదా, సస్తాం. సరే మరి అట్లా చేసినప్పుడు 10 రోజులు ఇట్లా చేయండి. ఏం చేయండి 10 రోజులు అంటే, సరే
నేను ఇప్పుడు ఇది తాగను అని పక్కన పెట్టి 10 నుంచి 15 రోజులు రోజు కరెక్ట్ 6 గంటలకు 1 లీటర్ నీళ్లు తాగండి. అట్లా ఒక నెల రోజులు చేయండి. ఒక నెల రోజులు మీరు నీళ్లు తాగిన తర్వాత ఆ నెల రోజుల తర్వాత మీరు 2 రోజులు నీళ్ళు తాగకండి ఆ టైంలో. అప్పుడు చూడండి మీకు ఏమవుతుందో. మీకు పిచ్చి వస్తుంటుంది, మైండ్ పాడవుతుంటుంది. అవునండి, నిజంగా అవుతుంది. మైండ్ పాడు, ఏదో కోల్పోయాను, ఏదో అయిపోయింది, ఏదో వెలతి కనబడుతుంది. ఎందుకు? నీళ్ళే కదా నువ్వు తాగింది. సరే, నీకు ఆ వెలతిలు ఉన్నప్పుడు నీకు మంచి నీళ్ళు ఇచ్చాను అనుకోండి, హాయిగా తాగుతావు చల్ల నీళ్ళు. అమ్మయ్యా, ఇప్పుడు సెట్ అయింది బాడీ అని నువ్వు అంటావు. ఏదైనా అలవాటే, ఏదైనా అలవాటే. దేవుడు అనేది కూడా అలవాటే. ఈ కాన్సెప్ట్ అనేది అట్లా వచ్చింది. అయితే ఈ దేవుడు అనే వ్యక్తి కూడా మనం ఎప్పుడైతే నిస్సహాయతలో ఎటూ లేని పరిస్థితిలో ఒంటరిగా మనము వేదన అనుభవిస్తున్నప్పుడు, మనకు ఎవడూ సపోర్ట్ లేనప్పుడు, ఏదో ఒక ఊహలోంచి ఇప్పుడు నాకేదైనా జరిగితే, ఇప్పుడు మనం అనుకుంటాం, దేవుడా నాకేదన్నా జరిగితే ఇక నేను నీ భక్తుడిని అయిపోతా అని మనం అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకు మనం అడవిలో ఉన్నాం, వర్షం పడుతుంది, కిందంతా క్రూర మృగాలు ఉన్నాయి, చీకటి వర్షం పడుతుంది, కిందన్ని జంతువులు ఉన్నాయి. మనం చెట్టెక్కి కూర్చున్నాం, ఎందుకంటే కిందకి దిగామా ఏదో ఒక జంతువు మనని చంపి తినేస్తుంది, ఖచ్చితంగా తినేస్తుంది. అప్పుడు ఎలా మరి? చెట్టు మీదకి కూడా ఏమన్నా జీవులు ఎక్కేవి కూడా ఉంటాయి కదా, వస్తున్నాయో మనకు తెలియదు. ఏం చేయాలి? అలా ఏం చేయాలబ్బా, ఇప్పుడు సూర్యుడు వస్తే బాగుండు, కాంతి కనబడితే ఆ లైట్లో మనం చూడొచ్చు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, టెన్షన్ పడకు. ఓకే, ఆ లైట్లోంచి మనం పారిపోవచ్చు కదా అని చెప్పి సూర్యుడి కోసం వెయిట్ చేశాడు మొదటి మానవుడు. అలా వెయిట్ చేసినప్పుడు ఎంతో కొంత సూర్యుడు వచ్చేసాడు. సూర్యుడు రాగానే అమ్మయ్య మొత్తం అని కనబడింది, ఎక్కడెక్కడ జంతువులు ఉన్నాయి ఏమి అన్నీ చూశాడు. అమ్మ, సూర్యుడే దేవుడని సూర్యుడికి మొక్కడం స్టార్ట్ చేశాడు. సో సూర్యుడు దేవుడు అయిపోయాడు. సో ఇట్లాగే మనకు దాహం వేస్తున్నప్పుడు మనకు మంచినీళ్ళు దొరికినాయి, చాలా కష్టంగా నీళ్లు దొరికేవి కావు, కానీ ఒక అనుకోని పరిస్థితిలో కొన్ని కష్టాలు పడ్డ తర్వాత నీళ్లు దొరికాయి. నీళ్ళు తాగగానే అద్భుతంగా ఉన్నది, నీళ్లు దేవుడు అని నీళ్ళ దండం పెట్టాడు. అట్లాగే భూమి దేవుడు అయ్యాడు, ఆకాశం దేవుడైంది. అట్లాగా పంచభూతాలు దేవుడయ్యి, అగ్ని ఎలా దేవుడయ్యాడు? ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాత్రులు పడుకోవాలంటే మనకు ఎప్పుడు సూర్యుడు రాడు కదా, సూర్యుడు మార్నింగే కదా వస్తున్నాడు. కానీ రాత్రి కూడా మనకు లైట్ ఉంటే బాగుండు అనే ఆలోచనలోంచి అగ్ని పుట్టింది. అగ్ని రాత్రి పెట్టుకుంటే ఎంత బెస్ట్, వెచ్చగా ఉంటుంది, జంతువులు రావు, ప్రొటెక్షన్ ఉంటుంది, మళ్ళీ వండుకొని తినొచ్చు నీలాంటి వాడు, అంతే కదా, మంచిగా వండుకొని తినొచ్చు. సో ఇట్లా అగ్ని కూడా వచ్చింది. అయ్యో, అగ్ని కూడా దేవుడే అంటే సూర్యుడు దేవుడే, భూమి, ఆకాశం, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవుడు అని దేవుడు కిందికి వచ్చాడు. మనిషి ఎట్లా వచ్చాడు దేవుడి దగ్గర చెప్తున్నాను. అట్లా అయిన తర్వాత ఇక తర్వాత ఇమేజెస్, టెంపుల్స్ ఇవన్నీ ఇట్లాగే పరిణామంలో వచ్చాయి. కానీ ఈరోజు వరకు కూడా ఎవరికి దేవుడు అంటే తెలియదు. వాడు ఎన్ని పెద్ద గోపురాలు పెట్టుకున్నా, జుట్ల మీద 3 జుట్లు వేసుకున్నా, 4 కషాయాలు కట్టుకున్నా, 100 మంది జై హో అని తిరుగుతుంటారు. ఉట్టే వీనికి జయహో లేదు, వానికి జయహో లేదు. నిజానికి వీనికేం తెలియదు, వానికేం తెలియదు. కానీ గాంభీర్యం ఉండాలి. నువ్వు నిజంగా స్పిరిచువల్ ఉన్నప్పుడు కాషాయం కట్టుకునే పని ఉందా? నువ్వు నిజంగా స్పిరిచువల్ ఉన్నప్పుడు నార్మల్గానే ఉండు, స్పిరిచువల్గా జీవించు, 10 మందికి నువ్వు హెల్ప్ చేయి. సరే, ఇలాగా ఉంటారు. సరే, ఇది వేరే. ఇలా ఎంత చేసినా కుదరదు, ఎవరికి తెలియదు. కాబట్టి వాడి ఊహల్లో వాడి ఇష్టానుసారంగా వాడు శాస్త్రాలను రాసుకొని ఆ శాస్త్రాలే పాటించాలి. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఎన్నో వేల సంవత్సరాల క్రింద జరిగినాయి. అప్పటి నుంచి ఎవడు పాటించాడు? మీ తాతో, మీ ముత్తాత తాత చెప్పడానికి రాదు, ఎన్నో తాతల్లో ఎవడో ఒక తాత వాడు పూజించాడు. వాడిని చూసి వీడిని చూసి వాడు ఇట్లా అందరికీ జరిగింది. అట్లాగే కులాలు, మతాలు కూడా అప్పటి నుంచే పుట్టినాయి. మనిషిలో స్వార్థం పుట్టినప్పుడు ఇవన్నీ పుట్టాయి.